ఎలాంటి తప్పు అక్కడ జరగలేదు, పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేసాము, అన్ని అనుమతులతోనే ముందుకెళ్ళాం. ఏంటి మీ అభ్యంతరం? అక్కడ మిగిలిన అన్ని ప్రైవేట్ వస్తే లేని అభ్యంతరం, కేవలం ఈ 400 ఎకరాల మీద ఎందుకు మీకు? అంటే మోడీ గారు అన్నా మీరన్నా ఏంటి అనేది అద్దంకి దయాకర్ గారు అంటారు. అంటే ఒకటి దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ఒక పెద్దలకు మానవత్వం అది ఏందో, కుర్చీలో ఉన్నటువంటి ఒక దౌర్బల్యం ఏందో తెలియదు. కుర్చీలో కూర్చోగానే మానవత్వాలు ఏమైనా మర్చిపోతారేమో తెలియదు. పర్యావరణాన్ని కాపాడటము, పశుపక్ష్యాదులను కాపాడటము, చెట్టు చేమను కాపాడటము, ఇది మానవత్వమే కాదు, రాజ్యాంగ బాధ్యత. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఫర్ ఎనీ రూలర్. మీ ఇంట్లో నా ఇంట్లో ఒక ఎదిగిన చెట్టు ఉంటే ఆ చెట్టును నరకాలంటే కూడా మనం పర్మిషన్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారింట్లో కానీ, లేకపోతే మా దయాకరణ అయితే ఫ్లాట్లో ఉంటాడు, ఆయన చెట్లు కొట్టడానికి కూడా వీలు లేదు. ఇంకెవరన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళ ఇళ్లలో చెట్లు కొట్టాలంటే కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఎవరు చెట్టు కొట్టాలన్నా ఎవరు చెట్టు కొట్టాలన్నా అనుమతి కావాలి. ప్రిస్క్రైబ్డ్ ఫీజు కూడా ఉంది. ఇది చట్టం. ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘించినట్టయితే వాళ్ళు శిక్షార్హులు, 5 ఏళ్ల వరకు శిక్షార్హులు అని చెప్పని చట్టం చెప్తుంది. చట్టానికి రేవంత్ రెడ్డి గారు అతీతులా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చట్టానికి అతీతులా? వారు సమాధానం చెప్పాలి. చాలా ఫండమెంటల్, బేసిక్, కామన్ సెన్సికల్ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్ బై ద సుప్రీం కోర్ట్. దీంట్లో పెద్ద మాయ లేదు, మంత్రం లేదు. అది ఫారెస్టా కాదా అని అనవసరమైన చర్చ పెడతా ఉన్నారు. ఇది ఎప్పుడో సుప్రీంకోర్టు చెప్పింది, ఇట్ నీడ్ నాట్ బి ఎ డిక్లేర్డ్ ఫారెస్ట్. 1996 డీమ్డ్ ఫారెస్ట్ ను కూడా, అంటే ఒకవేళ చెట్టు చేమ పెరిగిపోయి డెన్సిటీ కనుక పెరిగినట్టయితే ఫారెస్ట్ లక్షణాలు ఉంటే చాలు, దాన్ని డీమ్డ్ ఫారెస్ట్ గా గుర్తించాలా. ఫారెస్ట్ కి ఏ రకమైన రక్షణ ఉంటుందో ఆ డీమ్డ్ కూడా ఉంటుంది అని చెప్పిన తర్వాత రక్షకులే భక్షకులై చట్టాన్ని రక్షించాల్సిన వాళ్లే ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే ఈ రాష్ట్రంలో తెలంగాణ భారత రాజ్యాంగం పనిచేయదా? అంబేద్కర్ రాజ్యాంగం పనిచేయదా? కొత్త రాజ్యాంగం ఏమైనా రాసుకుంటున్నారా ఇక్కడ చెప్పండి? అదే గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ టు ఇంప్లిమెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కామన్ మ్యాన్కి ఏమో చెట్టు కొడితే ఫైన్ వేస్తావు, ప్రభుత్వం ఇప్పుడు మీరు చూడండి ఆ బుల్డోజర్లు అంటే ఒప్పుకోవట్లేదు. బుల్డోజర్లు ఏమో చెట్ల మీద పోతాయి, ఏమో మొత్తం కూకటి వేలతో పెకిలించడం కోసం అని పట్టుకొచ్చిండ్రు. 2 విధ్వంసకారులే, ఇది పట్టుకొచ్చిండ్రు అది పట్టుకొచ్చిండ్రు. ఉత్తరప్రదేశ్ లో తిరుగుతుంటాయి కాబట్టి ఆ బుల్డోజర్ అక్కడ తిరుగుతుంది కాబట్టి ఇక్కడ బుల్డోజర్ అంటారు. ఎందుకంటే హైడ్రాలో బుల్డోజర్ వాడిండ్రు, ఇక్కడ జేసీబీలను పట్టుకొచ్చిండ్రు. మీరు జేసీబీ తెచ్చినా, బుల్డోజర్ తెచ్చినా, చెట్లను పెట్టడానికి తెచ్చిండ్రా, చెట్లను పీక్ పడేయడానికి తెచ్చిండ్రా? పీక్ పడేసినప్పుడు మీరు చట్టరీత్యా నేరస్తులే. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క అత్యుత్సాహంతో ఆ చీఫ్ సెక్రటరీ గారు తప్పనిసరిగా శిక్షార్హులు అవుతారు. ఆ టీజీఐఏసీ వైస్ చైర్మన్ ఆయన ఎవరో విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకెవరో ఆయన పైన కేసు అవుతుంది. తర్వాత ఫారెస్ట్ కన్జర్వేటర్ ఎవరు ఉన్నారో అతని పైన కేసు అవుతుంది. చాలా మంది ప్రభుత్వ అధికారులు అప్పుడెప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎట్లయితే ఆఫీసర్లు జైల్లోకి పోయినరో మళ్ళీ రేవంత్ రెడ్డి హయాంలో ఆఫీసర్లు జైల్లోకి పోతారు. ఇది తథ్యం, ఇది దే కాంట్ ఎస్కేప్. ఇంకొక మాట ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, మూడద కోర్టు అని ఉంటుంది, ఈ శుతిమెత్తగా మొట్టకాయలు కొడుతుంది. అంతకంటే ఎక్కువ ఏమంటారు, నేను నిన్న అక్కడ టెంపరరీ జైల్లో పెడతా అనంటే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆపేశారు కదా, చాలా రోజుల నుంచి ఆగిపోయాయి పనులు. ఇక్కడ ఆపినండి, బోర్డు పెట్టుకున్నారండి. ఇవాళ సుప్రీం కోర్టు నడుస్తా ఉంది, టీజీఐసీ ఓన్ ప్రాపర్టీ అని చెప్పని పెట్టేసుకున్నారు. అసలు వాళ్ళదా కాదా పెద్ద చర్చ. అది గవర్నమెంట్ దా కాదా అనేది సెకండ్ చర్చ. ఒకవేళ ప్రభుత్వం అయితే కూడా కూల్చొద్దు, చెట్లు నాశనం చేయొద్దు, జింకలను చంపొద్దు, లేకపోతే నెమళ్లను చంపొద్దు, అక్కడ ఉన్న కుందేళ్లను చంపొద్దు, పక్షులను చంపొద్దు. ఇది ఎంత బాధ కలుగుతుందండి. రేవంత్ రెడ్డి గారే సెక్రటేరియట్ కడుతుంటే ఆయనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి కేసు వేస్తాడు. ఇది ఆయన వేసింది. రేవంత్ రెడ్డి గారు 2020 సంవత్సరంలో కొత్త సెక్రటేరియట్ కడుతుంటే హుసేన్ సాగర్ లిమిట్స్లో ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయకుండా బిల్డింగ్లు కట్టడం నేరము, తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా చెరువు పక్కనే ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టడం నేరము అని చెప్పని ఆయన కేసేసి దీనిపైన స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇది ప్రభుత్వం కొట్లాడింది, సరే ఏదో అది బిల్డింగ్ కట్టిండ్రు. నీకేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడున్న సెన్సిటివిటీ అధికారంలో రాగానే ఎట్లా పోతుందండి? నేను ఇంకొక విషయం, నేను దాకర్ గారు మానవతావాది, ఆయన కూడా పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన పెద్ద మనిషి. మనిషిగా మనకు బతికే హక్కు ఎంత ఉందో చెట్లకు కూడా బతికే హక్కు ఉంది. చెట్లు కూడా శ్వాస తీసుకుంటాయి,
మనకు ఆక్సిజన్ ఇస్తూ అవి కూడా శ్వాస తీసుకుంటాయి. నువ్వు వాళ్ళ జింకల్ని ఎట్లా చంపుతావు, అక్కడున్న కుందేళ్ళని ఎట్లా చంపుతావు, అక్కడున్న పక్షులను ఎట్లా చంపుతావు, అక్కడ ఉన్నటువంటి ఒక 4-5 పెద్ద పెద్ద పాండ్స్ని ఎట్లా నువ్వు సర్వనాశనం చేస్తావు. హుస్సేన్ సాగర్ పక్కన బిల్డింగ్లు కడితే తప్పన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఒక పీకాక్ పాండ్ పక్కన ఎట్లా కడతాడు మరి? ఎందుకు బిల్డింగ్లు? దీనికి సంబంధించి ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఎంత కూల్చివేత అయిపోయింది అప్పుడే, మొత్తం ఫ్లాట్ చేసి ప్లానింగ్ వచ్చేసింది, ప్లాట్లు వచ్చేసినాయి, అమ్మకానికి సిద్ధం అయిపోయింది, వాల్యుయేషన్ లో మార్పులు వస్తాయి. ఇప్పుడు చేస్తే కరెక్ట్, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే తప్ప. ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది. బాగా మేధావి మా దయాకర్ అన్న, ఆయన తెలుసు ప్రశ్నలో సమాధానం ఉంది. నేను కమ్ బ్యాక్ టు హిమ్ బికాజ్ నేను పెద్ద మేధావి, మాటల మాంత్రికుడు అయిపోయాను ఆయన. నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి 400 ఎకరాలు. దాని నేను చెప్తాను, దాన్ని కూడా చెప్తాను. దాన్ని ఐఎంజీ భారత్ కోసం బదలా చేశారు అన్న. బదలాయించేటప్పుడు ఏమన్నారు అంటే, మేము ఈ 500 పైచిలుకు ఎకరాల మేము భూమి తీసుకుంటున్నాం కాబట్టి 397 ఎకరాలు మేము మీకు ఇస్తాము, 2 ప్లస్ 137 ఏకర్స్, 50 ప్లస్ 87 ప్లస్ 397 ఇట్లా మేము ఇస్తాము అని చెప్పినాం. ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇలా కావాలంటే డీటెయిల్గా మనం మళ్ళీ మాట్లాడదాం. ఆ 397 ఎకరాలు హెచ్సికి ఇవ్వాల. దేర్ ఈస్ నో రిటర్న్ డాక్యుమెంట్ ఆర్ దేర్ ఈస్ నో అలొకేషన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దోస్ ల్యాండ్స్. ఏదైతే ఇప్పుడు ఈ ఐఎంజీ భారత్కి ఇస్తా అన్నటువంటి ఒక భూములు కూడా దానికి ఇన్లీవ్ భూములు ఏదైతే ఇస్తా అన్నారో అవి ఇవ్వలేదు. ఇది సత్యం. ఇది ఒకటే 30 సెకండ్ మీరు చెప్పండి. భూములు ఇవ్వలేదు. అది ఎవరికి ఇచ్చినారు? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కి ఇచ్చినారు. ఇంకెవరికి ఇచ్చినారు? ఏదో బయోటెక్నాలజీ రీసెర్చ్ ఏజెన్సీకి ఇచ్చినారు. బట్ దోస్ ల్యాండ్స్ వర్ నాట్ గివెన్ టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఒకటి. రెండవది ఏంటి అంటే, భారత రాజ్యాంగం ఆర్టికల్ 100, I forgot that exact section. భారత రాజ్యాంగం ప్రకారంగా 1857 ఉన్నటువంటి ఒక భూసేకరణ చట్టం ప్రకారం తీసుకుంటే కూడా ఒకవేళ గనక పర్పస్ సర్వ్ కాకపోయినట్టయితే భారత రాజ్యాంగం ప్రకారంగా ఆ భూమి వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పని చట్టం చెప్తుంది. రైట్ టు ప్రాపర్టీ అని చెప్పని యాక్ట్ ప్రకారంగా చెప్తుంది. ఆ భూమి హెచ్సియుకి పోవాలా. కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము కోర్టులో కేసులు ఉన్నా కానీ బోర్డులు పెడతాం, మేము బుల్డోజ్ చేసి పడేస్తాము, గుంజుకుంటాము అనేటువంటి ఒక ఆక్రమణ, భూ ఆక్రమణదారు మనస్తత్వంతో ఇవాళ ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది నేరం. ఈవెన్ ఇఫ్ దే want to take the land also, they could have still had a negotiation with the Hyderabad Central University. They could have still had a negotiation with the NY. ఇది పిచ్చోళ్ళండి. This was published not today. ఇది దయచేసి ఐదారు కొంచెం ఫోకస్ చేసి చూపించండి. ఈ ఆర్టికల్ ఎప్పుడు ఫ్లోరా అండ్ ఫౌనా ఇన్ హార్మనీ, ద స్ప్రాలింగ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ ఈజ్ ఎ హోమ్ టు వైడ్ వెరైటీ ఆఫ్ ఎక్సోటిక్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఇది హిందూ పేపర్లో పబ్లిష్ అయిందండి. నేను ఈ పుస్తకం చూపెడతా. ఇక ఇది మీరు ది ఎకలాజికల్ హెరిటేజ్ రిపోర్ట్ బై అరుణ్ వాసిరెడ్డి అని చెప్పని ఎక్కడ అయింది ఇవన్నీ చూడండి ఒకసారి. ఇదేమన్నా బీఆర్ఎస్ పబ్లిష్ చేసిందా? బీఆర్ఎస్ లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జింకలు నెమళ్ళు ఉన్నాయి అనుమానం. ఒక్క మాట మీరు ఒక ప్రశ్న లేవనెత్తింది, దాని సమాధానం చెప్తా. ఇది స్టార్ టర్టిల్ రేర్ స్పీసీస్ గా డిక్లేర్ అయినటువంటి. ఇక ఇది చూడండి. అంటే ఈ బతకొద్దా? రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు బతకాలా? వ్యాపారం బతకాలా? ఇవాళ ఇంకొక మాట చెప్తుందండి. ఈ దేశంలో మ్యాన్ మేడ్ డిజాస్టర్సే ఎక్కువ. ఎందుకు అంటే అడ్డదిడ్డంగా చెట్లను నరకడంతో, అడ్డదిడ్డంగా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడకుండా ఇష్టం వచ్చిన విధ్వంసానికి కారణమైనందుకే మనము డెవలప్మెంట్ మీద 100 ఒక్క నిమిషం అన్న ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్. డెవలప్మెంట్ కోసం 100 రూపాయలు ఖర్చు పెడితే విధ్వంసాన్ని నుండి పరిరక్షించుకోవడం కోసం, ఆ విధ్వంసం నుండి మళ్ళీ కాపాడుకోవడం కోసం 10,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఇవాళ 1000 రూపాయలు ఖర్చు పెడితే 10,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ దుర్మార్గమైన పర్యావరణ. ఇంకొక మాట, వారు అడిగిన ప్రశ్న సమానం చెప్తాను. నేను ఇదే మాట నేను మా పెద్దలు హరీష్ రావు గారి ముందు చర్చ జరిగింది ఇక్కడ. చెట్లు పోయినప్పుడు మల్లన్న సాగర్ సంబంధించి చెట్టుకు పర్మిషన్ తీసుకున్నామని వారు చెప్పినారు. ఆ రికార్డ్స్ అన్ని కూడా ప్రభుత్వంలో వీళ్ళ దగ్గర ఉంటాయి, బయట పెట్టొచ్చు, అది పక్కన పెడతాం. ఒకవేళ పర్మిషన్ తీసుకోలేదండి, మల్లన్న సాగర్ కట్టినప్పుడు వారు చెప్పినట్టుగా బ్రాహ్మణ పల్లి కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర కావచ్చు, తీసుకోలేదనుకుందాం.
అది తప్పు జరిగింది అనుకుందాం, మరి మీరు కూడా అదే తప్పు చేస్తారా? ఇక్కడ మార్పు రావాలా, కాంగ్రెస్ రావాలా అని చెప్పిన అధికారంకి వచ్చిన పెద్దలు మీరు గతంలో ఒకవేళ తప్పు జరిగిందని మీరు అన్నదే నిజమైతే, జరగలేదు కానీ అయినా మీరు అన్నదే నిజమైతే మీరు కూడా ఎట్లా తప్పు చేస్తారు? శ్రావణ్ గారు చెప్పిన సల్మాన్ ఖాన్ బ్లాక్ బక్ ను చంపితే 5 ఏళ్ల శిక్ష పడ్డది, ఇప్పటికీ సుప్రీం కోర్టులో అప్పీల్లో బయట ఉన్నాడు ఆయన. ఇప్పుడు జింకలు ప్రభుత్వ పెద్దలు కావచ్చు చంపలేదు అంటున్నారు. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, దయాకర్ గారు క్లియర్ గానే చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు చెట్లు 100 ఎకరాల్లో కొట్టారు, దాని కాంపెన్సేషన్ ఏం చేస్తారు అని సుప్రీంకోర్టు అడిగింది. చెప్పబోయే ఆన్సర్ కూడా ఉంది. ఇక్కడ 100 ఎకరాల్లో కొట్టేసాం చెట్లను, ఆడ 1000 ఎకరాల్లో పెడతామని క్షమాపణ కోరే అవకాశం కనిపిస్తుంది. పర్మిషన్స్ కొన్ని విషయాల్లో మిస్టేక్స్ అయినాయి, మిగతా వాటి విషయంలో మన్మాని నైచలేగా సార్, దెర్ ఇస్ సంథింగ్. మా అంబేద్కర్ వాది, మాకు రాజ్యాంగం గురించి నేర్పిన ఆయన రాజ్యాంగం గురించి నేర్పిన మా దయాకర్ గారు మాకు అంబేద్కర్ వాది. అంబేద్కర్ అనుముల రాజ్యాంగం అమలవుతుంది తెలంగాణలో అయితే వాళ్ళ ఇష్టం ఏమైనా చెప్పొచ్చు, కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగం తెలంగాణలో అమలైతే మాత్రం వారు చేస్తుంది ముమ్మాటికి తప్పు, నేరం. రెండోది, దే ఆర్ రెడిక్యూలింగ్ సుప్రీం కోర్ట్. ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ హూస్ ద అడ్వైజర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఏ అయితే మాట్లాడుతూ ఉన్నారో ఇండైరెక్ట్గా వీళ్ళు సుప్రీంకోర్టు కూడా చూసే ఇన్ఫ్లుయెన్స్ అయింది అని చెప్పని ఒకసారి మొట్టికాయ వేసే, 2సారి మొట్టికాయ వేసే, పిచ్చి పిచ్చిగా బయట మాట్లాడదని చెప్పిన తర్వాత కూడా ఏం చెప్పని మాట్లాడుతున్నారంటే ఇది మానవత్వాన్ని వీడనాడి అక్కడ ఉన్నటువంటి ఒక పశుపక్ష్యాదులు చెట్టు చేమల యొక్క బాధను అర్థం చేసుకోలేనటువంటి రీతిలో వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం. నేను ఇప్పటికి కూడా చేతులెత్తి నమస్కారం చేసి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నువ్వు కావాలంటే 40,000 ఎకరాలు ఉన్నాయి కదా అయ్యేలా, ఫార్మాసిటీ ఉంది కదా సార్ మీ దగ్గర, మీరు అక్కడే పోయి చేయండి. బ్యూటిఫుల్ అల్ట్రా మోడర్న్ సిటీని కట్టండి. అక్కడ మీరు రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేసుకోండి. ఎవరు అంటున్నారు? వై యూ వాంట్ డిస్ట్రాయ్ ఉన్నటువంటి చెట్లను ఇరగొట్టి నరికేసి జంతువులను డిస్ప్లే చేసేసి ఆ మధ్యలో కాంక్రీట్ జంగల్ ఎందుకు తయారు చేయాలనుకుంటున్నావు? న్యాచురల్ జంగల్ ను డిస్ట్రాయ్ చేసి కాంక్రీట్ జంగల్ ను ఎందుకు చేయాలనుకుంటున్నావు? దానివల్ల వచ్చే లాభం ఏంటి చెప్పండి. ఫైనల్ గా ఒకటి, మీరు నిజంగా ఉన్న జంతువులను లేకుంటే నిజంగా చనిపోయిన వాటిని, నిజంగా ఉన్న చెట్లను, సరే ఏఐ జనరేట్ కొన్ని అయినాయి, నో డౌట్ అందులో, వీటిని కూడా మీరు ఏఐగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది శ్రావణ్ గారు అంటున్నమాట. కళ్యాణ్ గారు ఒక మాట, మీరు ఐఎమ్ సారీ సార్, ఇది ఈ మూమెంట్ ఏ బీఆర్ఎస్ కార్యకర్తనో లేకపోతే ఏ పార్టీ కార్యకర్తలు స్టూడెంట్స్, అది కూడా ఏ తల్లి కడుపులో పుట్టిన బిడ్డలో, ఈ తెలంగాణ తల్లి కడుపులో పుట్టిన బిడ్డలు 10% లేరు అక్కడ. ఎక్కడోళ్ళు అంతా కలిసి మా భూమి మేము ఎట్లయితే యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు వీరు కూడా మాకు జూనియర్ అయినప్పటికీ కూడా ఆ మూమెంట్ వీరు కూడా తెలుసు. మేము కూడా ఉస్మానియా ల్యాండ్స్ అని చెప్పని పెద్ద ఎత్తున అక్కడ 1800 acres కాంపౌండ్ కట్టించినాం. అట్లా పిల్లలు బాధ్యతతో ముందుకు వస్తే వాళ్ళను గుంటనక్కలాంటివి మేము భూమి టైటిల్ మాదే అని చెప్పని బుల్డోజర్లు పంపిస్తుంది, చెట్లు చచ్చిపోతుంటే ఏ అని చెప్పని దానికి మీరు కూడా కొన్ని ఏ అంటే నేను ఏం చచ్చిపోతాను అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి సార్. ఒక విషయం, మన కళ్ళ ముందే కుక్కలు చంపిన జింక కనబడ్డది కదా సార్, కనిపించింది. మన కళ్ళ ముందే జింక తినడానికి జనావాసం మధ్యకు వచ్చింది కనబడుతుంది కదా సార్, మన కళ్ళ ముందే పక్షులు అరుస్తున్నాయి కనబడుతున్నాయి. శ్రావణ్ గారు ఎందుకన్నా అంటే ఏ జనరేట్ చేసిన ఒక వీడియోను రీట్వీట్ చేశారని ఐఏఎస్ అధికారి స్మితా సబర్ వాళ్ళపై ఇప్పుడే కేసు నమోదైంది. జిస్కే హాత్ మే లాఠీ హై ఉస్కా భయం సే అధికారం ఉంది కాబట్టి ఏఐ కాకుండా రియల్ ఫోటోను చేస్తే కేసు పెడతారా? మా గవర్నమెంట్ కి ఇచ్చింది కదా, ఇచ్చింది సుప్రీం కోర్టు కదా. చెప్తున్నా సారీ, చంద్రబాబు గారు ప్రొటెక్ట్ చేసిండ్రు బిల్లీరావు గారిని. మా దయాకర్ గారికి చెప్పాలా, దయచేసి బిల్లీరావు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు ఏదైతే హైకోర్టులో జరిగిందో అది పబ్లిక్ యాక్సెస్లో దొరుకుతుంది. ఒక్కసారి దయచేసి ఆ రెడ్ పిటిషన్ కాపీ చదవమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్ వాజ్ నాట్ ఏ కాన్ఫ్లిక్ట్ అబౌట్ ద టైటిల్, it was about whether the state government has the authority to cancel a sale deed which was made earlier. ante danne supreme court em ikkada sale deed kotteyచ్చు అని చెప్పింది. సుప్రీం కోర్టు పోయింది. సుప్రీం కోర్టు ఏం చెప్పింది? అండర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రజాప్రభుత్వానికి సేల్ డీడ్ రద్దు చేసే అధికారం ఉందని చెప్పింది. కానీ ఈ భూమి గవర్నమెంట్ అని చెప్పలేదు.
కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇన్ఫర్ చేసేసుకొని Sale 400 రద్దు ఎకరాలు చేశాం కాబట్టి వాళ్ళు already sale ప్రభుత్వం పెట్టేసిండ్రు, అన్నారు. ఎవరితో మాట్లాడుకున్నారు, కొంత డబ్బులు తెచ్చిండ్రు, మార్కెట్ చేసిండ్రు కాబట్టి ఇదంతా కథ. దీంట్లో మా దయాకర్ గారు ఇది నువ్వు ఈ 9 వరకు మా చేసి- దయాకర్- మా దయాకర్ గారి ద్వారా వారి ముఖ్యమంత్రికి వారికి Definitely కూడా మన వారి చట్టసభలు ఉన్నారు కాబట్టి వారికే ముఖ్యమంత్రి. విజ్ఞప్తి చేస్తున్నా ఆ. దీని నుంచి రిట్రీట్ కాండి. అన్ని యుద్ధాలు అన్ని గెలవాలని లేదు. ఇది అనవసరమైన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేది, తెలంగాణకు చెడ్డ పేరు తెచ్చేటువంటి ఒక ప్రయత్నం ఇది. హైదరాబాద్ కు పర్యావరణాన్ని నష్టం చేసే మళ్ళొకసారి ప్రయత్నం ఇది. పెట్టు. ఇది మళ్ళొకసారి రిట్రీట్ చేసుకోండి. hours పెట్టు. ఇది రిట్రీట్ చేసుకోండి. సుప్రీం కోర్టు చెప్పకుండా రిట్రీట్ చేసుకోండి. థ్యాంక్ యూ శ్రావణ్ గారు.